అరే, ఇంకా రామ్ చరణ్ సినిమా కోసం పూర్తి రంగంలోకి దిగనే లేదు. అప్పుడే బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమానా? ఇది అయ్యే పనేనా? పైగా ఆయన చెక్కే చెక్కుడుకు సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. అలాంటిది షారుఖ్తో సుకుమార్ సినిమా ఎప్పుడు ఓకే అయిందా అని డౌట్స్ వచ్చాయి. కానీ బాలీవుడ్ వర్గాలు మాత్రం ఈ క్రేజీ కాంబినేషన్ను ఆల్మోస్ట్ సెట్ చేసినంత పని చేశారు. సుకుమార్ కథ చెప్పేశాడు, షారుఖ్కు తెగ నచ్చేసింది. విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ, అందులోనూ షారుఖ్ ది నెగటివ్ రోల్, అన్ని కథలు అల్లేశారు. ఈ దెబ్బకు నార్త్ టు సౌత్ సోషల్ మీడియా షేక్ అయిపోయింది. షారుఖ్ సినిమా కారణంగా రామ్ చరణ్ ప్రాజెక్ట్ తర్వాత చేయాల్సిన పుష్ప 3 కూడా వెనక్కి వెళ్లేలా ఉందని అన్నారు. ఎవరో హైప్ క్రియేట్ చేయడం కోసం మొదలుపెట్టిన ప్రచారాన్ని మనోళ్ళు కూడా గట్టిగానే వైరల్ చేశారు. కానీ కట్ చేస్తే ఇదంతా ఫేక్ న్యూస్ అని తేలింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సుకుమార్ సన్నిహితులు చెప్తున్నారు. అసలు సుకుమార్ షారుఖ్ మధ్య ఎలాంటి మీటింగ్ జరగలేదని, ఈ మధ్యకాలంలో సుక్కు ముంబైకి వెళ్ళలేదని అంటున్నారు. వాస్తవానికైతే పుష్ప సినిమా చూసిన తర్వాత సుకుమార్కు బాలీవుడ్ బడా హీరోల నుంచి ఆఫర్లు వచ్చాయి. కానీ ఇప్పుడప్పుడే సుకుమార్ నార్త్కి వెళ్లే ఆలోచనలో లేరని సన్నిహిత వర్గాల సమాచారం. కాబట్టి ఫ్యూచర్లో ఏమైనా ఉంటే ఉండవచ్చు, కానీ ప్రస్తుతానికైతే సుక్కు బాలీవుడ్ మూవీ గురించి వచ్చిన వార్తలన్నీ పుకార్లే.